అంటే దేని కావాలంటే సెల్ఫ్ కంట్రోల్, అంటే ఆశా నిగ్రహం అనేది ఉండాలి. అంటే స్వీయ నియంత్రణ, అంటే తన మనసును మన స్వాధీనం ఉంచుకోవడం అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. చూసుకుందాం. ఈ యొక్క మాటల ద్వారా ఎవరెవరు ఎలాంటి ఆ యొక్క చెడు ప్రవర్తన కలిగి ఎలాంటి ఆ యొక్క అవకాశాలు కోల్పోతున్నారు, ఎలాంటి పరిణామాలు కలిగి ఉన్నాయని ఆ యొక్క బైబిల్లో రాయబడినటువంటి విషయాలు మనము తెలుసుకుందాం. సామెతల గ్రంథము 25:28 వచనంలో ఇలాగ రాయబడి ఉంటుంది. చూసారా, అక్కడ ఏం రాయబడింది? ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అణుచుకొనలేని వాడును అంతేనని. ఇప్పుడు ఒక పట్టణం కానీ, అంటే పట్టణం అప్పట్లో పట్టణాలకు, యెరూషలేము పట్టణానికి కూడా ప్రాకారం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆ ప్రాకారములు పడగొట్టి శత్రువులు ప్రవేశించి శత్రువుల బారిన పడేదానికి అవకాశం ఉందని. అలాగే ఐరన్ వదిలేసిన కానీ మన గృహాలకు మనము చుట్టూ ప్రాకారం కట్టుకుంటాం. ఆ ప్రాకారం లేకపోతే ఎందుకు కట్టుకుంటాం? ప్రాకారము రక్షణగా, అంటే శత్రువులు కానీ ఎటువంటి మన ఇంట్లోకి ప్రవేశించకుండా మనం ఏ విధమైతే ప్రాకారాన్ని నిర్మించుకుంటామో రక్షణ గోడ అంటాం, ప్రాకారం అంటాం. అలాంటి గోడ ఏదైతే మన గృహాన్ని రక్షిస్తుందో, ఒక పట్టణాన్ని రక్షిస్తుందో, అదేవిధంగా తన మనస్సును అణుచుకొనలేని వాడును అంతే. ఒకవేళ ప్రాకారం లేకపోతే ఏమవుతుంది? ఆ పట్టణం పాడైపోతుంది. ఆ గృహం కూడా ఆ యొక్క ప్రాకారం లేకపోతే, రక్షణ లేకపోతే ఏమవుతుందంటే అనేకమైన శత్రువులు వచ్చేసి దోచుకునే విధంగా అనేక విధంగా నష్టాలు. నేను వాక్యం చెప్తున్నాను అంటే ఈ యొక్క విషయాలు చెప్తూ ఉన్నప్పుడు మనల్ని చేసుకోవాలి. నా మాట కొంచెం స్లోగా ఉంటాయి, అర్థమవుతుందో లేదో అందుకోసమని రెఫరెన్స్ ఇస్తున్నాను కనుక మీరు గమనించవలసిందిగా నేను కోరుకుంటూ ఉన్నాను. కనుక ఒక పట్టణానికి కానీ ఒక గృహానికి కానీ ప్రాకారం ఏ విధమైతే పాడైపోతూ ఉంటుందో మన ఆత్మ కూడా, మన మనస్సును కూడా అనుసుకోలేకుండా, అంటే మన సెల్ఫ్ కంట్రోల్, అంటే ఆశా నిగ్రహం అనేది లేకుండా ఉన్నట్లయితే మనము కూడా అలా పాప కార్యాలకు, పాపానికి మనం గురయ్యే అవకాశం ఉందని దేవుడు స్పష్టంగా ఇక్కడ తెలియపరుస్తూ ఉంటున్నారు. అందుకోసమనే గలతీ 5:24 అంటాడు కదా, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారని అంటారు. అంటే దీని అర్థం, మీనింగ్ ఏంటంటే మనము ఆశా నిగ్రహం కలిగి జీవించాలంటే మనకు మెయిన్ ఏముండాలంటే ఆత్మను పొందుకోవాలి. దేవుని ఆత్మను పొందుకొని ఆత్మానుసారంగా మనము జీవించాలి. ఆత్మానుసారంగా ఎప్పుడైతే జీవిస్తామో శరీర కార్యములు, అంటే శరీరానికి మన శరీరము చెప్పే మాట వినకుండా మన ఆత్మ ఏ విధంగా నడిపిస్తుందో ఆత్మానుసారంగా, అంటే దేవుని వాక్యానుసారంగా ఎప్పుడైతే ముందుకు వెళ్తామో అప్పుడు మనము ఆ యొక్క శరీర క్రియలను సిలువ వేసినట్టు సాదృశ్యం అనమాట. అంటే మన శరీర క్రియలను చంపివేయాలి. శరీరం ఒక మాట, ఆత్మ వినకూడదు. ఆత్మ ఏ విధంగా నడిపిస్తుందో, దేవుని ఆత్మ ఎలా నడిపిస్తుందో ఆ దిశగా ముందుకు మనం వెళ్ళినట్లయితే మనము పాపము గురి కాకుండా మన ఆలోచనలు, తలంపులను, క్రియలను కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మన ఆత్మ అనేది చాలా గొప్పదనమాట. అందుకోసమనే ఈ యొక్క ఆత్మ అనేది ఆ యొక్క మనస్సు, అంటే ఇర్మియా రాసిన గ్రంథంలో 17వ అధ్యాయం అంటాడు కదా, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది. అది ఎప్పుడవుతుందంటే